మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. లష్కర్ బోనాలకు సర్వం సిద్ధమైంది. బోనాల మహోత్సవానికి సికింద్రాబాద్ లో ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. బోనాలకు లక్షలాది మంది భక్తులు తరలి వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రావణి అందిస్తారు. శ్రావణి, ఆషాఢ మాసంలో తొలి బోనం మన గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేది లష్కర్ బోనాలు. లష్కర్ బోనాలకి ఇంకొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. సో అంగరంగ వైభవంగా మొత్తం కూడా ఏర్పాట్లు అయితే స్టార్ట్ అయిపోయిందని చెప్పొచ్చు. శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి సన్నిధిలో అయితే ఉన్నాము. చూస్తున్నారు కదా, ఈ రోజు అంటే శనివారం రోజే క్రౌడ్ చాలా విపరీతంగా ఉంది. అంటే అమ్మవారి దర్శించుకోవడానికి భక్తులు ఎక్కడెక్కడి నుండి వచ్చేస్తున్నారు. అంటే అమ్మవారి సేవ అయితే రేపు స్టార్ట్ అయిపోతుంది. అమ్మవారి బోనాలు సమర్పించడం అయితే రేపు ఉదయం నుండే స్టార్ట్ అయిపోతుంది. కానీ అయినా అమ్మవారిని ముందస్తు సేవలు లేకపోతే వడిబియ్యాలు మొక్కుబడులు చెల్లించుకునేవారు అమ్మవారిని కొంచెం ఎక్కువసేపు దర్శించుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా శనివారం రోజున అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే రావడం జరిగింది. సో ఇక్కడ డెకరేషన్ విషయానికి వస్తే మనం చూస్తున్నాం కదా, పూలతో తోరణాలతో మనకి డెకరేషన్ కూడా పూర్తిగా ఉంది. అండ్ ఇక్కడ అమ్మవారి ఎదురుగా మనకి ఎక్కడైతే కుండ పైన పచ్చి కుండ పైన ఎక్కడైతే అమ్మవారి భవిష్యత్ అని చెప్తుందో అక్కడ అంతా కూడా మనకి పైన కూడా చూసుకున్నట్లయితే మనకి ఫ్లవర్స్తో అలాగే ఫ్రూట్స్తో మొత్తం శాకాంబరి అమ్మవారి నవరాత్రి సేవలో ఎలా అయితే ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి ఈ అమ్మవారి డెకరేషన్ అంతా పూర్తిగా ఉంది. అమ్మవారి కోసం వచ్చే భక్తులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. సార్, మీరు ఎక్కడి నుండి వస్తున్నారు? దిల్సుఖ్ నగర్ నుంచి అండి. సో ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా? ఎవ్రీ ఇయర్ ఆషాఢ మాసంలో 1 day బిఫోర్ కంపల్సరీ వస్తాను. ఎలా అనిపిస్తోంది? అంటే అమ్మవారి చరిత్రను చూసుకుంటే 200 సంవత్సరాల నాటి చరిత్ర కలిగిన అమ్మవారు. ఈ అమ్మవారి కోరుకుంటే కొంగు బంగారం అవుతుందని చాలా మంది భక్తుల విశ్వాసం. మీరేమంటారు? అన్నిటికీ దేవుడు ఇదే కదండి, మనకు ఆశీర్వాదమే కదండి. కాబట్టి ఎవ్రీ ఇయర్ వస్తున్నాం, మాకు చాలా బాగా అనిపిస్తుంది. మీరు ఎక్కడి నుండి వచ్చారు సార్? హైదరాబాద్ షేక్పేట్. ప్రతి సంవత్సరం వస్తుంటారా? అమ్మవారి మహిమల గురించి, అమ్మవారి కరుణ గురించి మీరు చెప్పగలుగుతారు? ఎందుకంటే ప్రతి సంవత్సరం వస్తున్నారు, 200 సంవత్సరాల నుండి అమ్మవారి ఇక్కడ వెలిసి ఉన్నారు. ఇది 18th సెంచరీలో స్టార్ట్ అయిందమ్మా. ఇది మోర్ దాన్ 100 years అయిపోయింది. ఇక్కడ ఏమన్నా మేము దేవుడు మనం కోరుకుంటే, దేవిని కోరుకుంటే ఖచ్చితంగా మనకు మంచిది జరుగుతుంది. గత సంవత్సరాల నుంచి అమ్మవారికి బంగారు బోనం పట్టు వస్త్రాలు గోల్కొండ జగదాంబ మహంకాళి టెంపుల్ నుంచి సాయిబాబాచారి ఆధ్వర్యంలో, ఇక్కడ దేవాలయ కులవతుల ఆధ్వర్యంలో అమ్మవారికి బంగారు బోనం పట్టు వస్త్రాలు ఓడిబియ్యాలు గత 20 సంవత్సరాలను సమర్పిస్తున్నాము. రేపు అమ్మవారి బోనాల ఉత్సవాల ముందే వారం రోజుల ముందు ఎక్కిస్తాం. కానీ ఈసారి అమ్మవారికి ఒక రోజు ముందు మేము తీసుకొచ్చి బోనం సమర్పించడం, ఓడిబియ్యాలు పట్టు సారీ సమర్పించడం జరుగుతుంది. అమ్మ, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే బంగారు బోనాన్ని మీరు ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి, జగదాంబిక అమ్మవారికి సమర్పిస్తుంటారు. ఆ తర్వాత ఇక్కడ ఉన్న అమ్మవారికి కూడా సమర్పించడానికి వచ్చారు.